హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనము చెప్పుకుంటున్నాం కదండీ భారతదేశం నైసర్గిక స్వరూపాలు. అందులోని హిమాలయ వ్యవస్థలోని 4వదండి ఈ భాగం. ఎందుకంటే హిమాద్రి, శివాలిక్ అయిపోయాయి కదా! ఇప్పుడు 4వది ట్రాన్స్ హిమాలయాలు లేదా టిబెట్ హిమాలయాలు లేదా టెథిస్ హిమాలయాలండి. సో, వీటి గురించి అయితే మనం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంటు. ప్రతీదీ మీరు మళ్ళీ చెప్తున్నాను. నోట్‌బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. ప్రతి పాయింటు మీకు బిట్టు పోదు. ఓకేనా? సో, మీరు విని రాసుకుంటూ చదివితే చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది. అలాగే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇండియన్ జియోగ్రఫీ అనేది చాలా ఈజీ అండి. చాలా ఈజీ. చదవాలనిపిస్తూనే ఉంటుంది. ఓకేనా? సో, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, లేట్ చేయకుండా అయితే మనం వీడియో మొదలుపెట్టేద్దామండి. సో, ఫస్ట్ అండి, హిమాద్రికి ఉత్తరంగా లడాఖ్, టిబెట్ భూభాగాల్లో ఈ హిమాలయ వ్యవస్థ అనేది ఉందండి. ఓకేనా? సో, ఈ ప్రాంతంలో కారకోరం, లడాఖ్, జస్కర్ పర్వత శ్రేణులు ఉన్నాయండి. నెక్స్ట్ కారకోరం శ్రేణి అండి. సో, ఆ కారకోరం శ్రేణి గురించి తెలుసుకుందాం. వీటినే కృష్ణగిరి పర్వతాలు అని పిలుస్తారు. ఏమంటారు? కృష్ణగిరి పర్వతాలు అని పిలుస్తారు. సో, వీటినే ఆసియా భూభాగం యొక్క వెన్నెముకగా అంటే బ్యాక్ బోన్ ఆఫ్ హై ఏసియా అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ హైలైట్ చేశాను. మీరు పాయింట్లు నోట్ చేసుకోండి. తర్వాత ఈ శ్రేణికి ఈశాన్యంగా లడఖ్ పీఠభూమి ఉందండి. సో, ఇది భారతదేశంలో ఎత్తైన పీఠభూమి. భారతదేశంలో ఎత్తైన పీఠభూమి లడఖ్ అండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది అనేక పర్వత శిఖరాలు, హిమానీ నదాలు, మైదానాలచే నిండి ఉందండి. సో, అవేంటో తెలుసుకుందాం. సో, ఇందులో పర్వత శిఖరాల గురించి తెలుసుకుందాం. ఈ ట్రాన్స్ హిమాలయాల్లోనే పర్వత శిఖరాలు ఏంటంటే తెలుసుకుందాం. ఫస్ట్ ఇది కేటు అండి. సారీ అండి, కారకోరం శ్రేణిలోనివండి ఇవన్నీ. ఓకే, ఫస్ట్ కేటు లేదా గాడ్బినాష్ లేదా అంటారు దీన్ని. సో, చోగోరి అని పాకిస్తాన్లో అంటారు. కాగిర్ అని చైనాలో అంటారు. సో, దీని ఎత్తు 8611 మీటర్లు. సో, ఇది భారతదేశంలోనే ఎత్తైన శిఖరం. అయితే ఇది పాకిస్తాన్ నియంత్రణలో ఉందండి. ఓకేనా? పాకిస్తాన్ భూభాగం దగ్గరలో ఉందన్నమాట. ఇది ప్రపంచంలో 2వ ఎత్తైన శిఖరం అండి కేటు అనేది. ఓకేనా? నెక్స్ట్ గసేబ్రం లేదా హిడెన్ పీక్ అండి, లేదా K5 అంటారు. నెక్స్ట్ బ్రాడ్ పీక్ అండి, మాసేబ్రం అంటారు. ఓకేనా? లేదా K1 అంటారు. తర్వాత నెక్స్ట్ కారకోరం శ్రేణిలోని కొనమలు ఏంటో తెలుసుకుందామండి. కారకోరం శ్రేణిలోని కొనమల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇది కారకోరం కొనం అండి. నెక్స్ట్ రెండోది అగిల్ కొనం అండి. 3 కుంజారేబ్ కొనం అండి. 4 మింటక కొనం అండి. సో, ఇవన్నీ కారకోరం శ్రేణిలోని కొనమలండి. ఓకేనా? ఇవన్నీ కారకోరం శ్రేణిలోని కొనములు. నెక్స్ట్ కారకోరం శ్రేణిలోని హిమానీ నదాల గురించి తెలుసుకుందామండి. అవేంటంటే 1 సియాచిన్, 2 హిస్సార్, 3 బల్టారో, 4 బటారో. ఓకేనా? తర్వాత కారకోరం శ్రేణిలోని మైదానాలు తెలుసుకుందామండి. 1 సోడా, 2 ఆక్సైచిన్, 3 లింగ్జీ, 4 ఎస్పాంగ్ అండి. ఓకేనా? నెక్స్ట్ లడాఖ్ శ్రేణిలోని కొనముల గురించి అయితే తెలుసుకుందామండి. కార్దుంగ్ల కొనమండి. ఇది దేశంలోని అత్యంత ఎత్తులో ఉన్న కొనమండి. ఓకేనా? ఇది లడాఖ్లో ఉంది. 2 చాంగ్లా కొనమండి. ఇది లేని పాంగాంగ్సోతో కలుపుతుందనమాట. ఇది ఒక సరస్సు అండి. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తులో ఉన్న ఉప్పు నీటి సరస్సు అనమాట ఈ పాంగాంగ్సో అనేది. ఇది 1/3 వంతు భారత్లోనూ మిగిలిన చైనాలో ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇవి లడాఖ్ శ్రేణిలోని కొనములు అనమాట. వాటి గురించి నెక్స్ట్ జస్కర్ శ్రేణిలోని కొనముల గురించి తెలుసుకుందామండి. ఓకేనా? జస్కర్ శ్రేణిలోని కొనముల గురించి తెలుసుకుందాం. జస్కర్ శ్రేణిలోని కొనములు ఫోటూలా కొనమండి, లడాఖ్లో ఉంది. ఇది శ్రీనగర్ని కార్గిల్ని కలుపుతుంది. ఓకేనా? నెక్స్ట్ బారాలాచలా కొనమండి. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో, ఇది లాహోల్ మరియు స్పిటీలను లేతో కలుపుతుందండి. ఓకేనా? సో, ఇవ్వండి జస్కర్ శ్రేణిలోని కొనములు. అలాగే లడాఖ్ శ్రేణిలోని కొనములు, తర్వాత కారకోరం శ్రేణిలోని మైదానాలు, హిమానీ నదాలు, దానిలో ఉన్న కొనములు అనమాట. సో, నెక్స్ట్ వీడియోలో మనం ట్రాన్స్ హిమాలయాలు విస్తరించి ఉన్న దేశాల గురించి పూర్తిగా డెప్త్గా మనం తెలుసుకుందామండి. సో, ఈరోజు ఇంతవరకు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మాత్రం ట్రాన్స్ హిమాలయాలు విస్తరించి ఉన్న దేశాల గురించి పూర్తిగా సమాచారం మనం తెలుసుకుందాం. ఓకేనా అండి? సో, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.